విశాఖ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగ భారతదేశానికి ప్రపంచానికి ఇచ్చిన అమూల్యమైన కానుకని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా స్థాపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ యోగ భారతి ఆధ్వర్యంలో ఇవాళ స్వర్ణ భారతి స్టేడియంలో ఇవాళ యోగా దినోత్సవాన్ని చేసుకోవడం జరిగింది. పైడం నాయుడు గారి నేతృత్వంలో యోగా అందరికీ నేర్పించడం జరిగింది. ఆ విధంగా పార్టీ సంబంధించిన జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చేసే విధంగా జూన్ 21వ తారీఖుని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. ప్రపంచం అంతా యోగవంతంగా ఉండాలి, యోగ్యవంతంగా మారాలి అనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఆలోచన ముందుకు తీసుకురావడం జరిగింది. మొత్తం ఏదైతే చైతన్యం నీలో ఉందో ఆ చైతన్యం ప్రపంచంలో ఉందో ఆ ప్రపంచంలో ఉండే చైతన్యాన్ని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క యోగా అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రెండు మనసులు కలవటమే యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ యోగ భారతి ఆధ్వర్యంలో ఇవాళ స్వర్ణ భారతి